హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అన్నం, దోశ, చపాతీ ఇలా ఎందులోకైనా బాగుండే కాలీఫ్లవర్ కర్రీ. ఎంతో రుచిగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ గిన్నెలో 3 గ్లాసుల వేడి నీళ్లు పోసి 1/4 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి 250 గ్రాముల కాలీఫ్లవర్ను వేసి 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 మీడియం సైజ్ టమాటాల ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి ముందుగా నానబెట్టిన కాలీఫ్లవర్ను వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 4 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎర్రగడ్డలు రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఎర్రగడ్డ వేగాక అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం పాటు వేపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటాను వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు వేపుకొని తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా వేపుకున్న కాలీఫ్లవర్ను వేసి అర టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి మొదట మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని ఇలా 10 నిమిషాలు ఉడికించుకొని దింపి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.